బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. ఇది ఖలాలి అబీ వ కౌమి మా తాబుతోన్. అతను తన తండ్రితో తన జాతి వాయుతో మీరు ఎవరిని పూజిస్తున్నారని అడిగినప్పుడు మేము విగ్రహాలను పూజిస్తున్నాము, వాటి సేవ అంకితమే ఉన్నామని వారి జవాబిచ్చారు. ఇబ్రాహిం అడిగాడు, మీరు వాటిని పిలిచినప్పుడు అవి మీ పిలుపుని వింటాయా, లేదా అవి మీకు లాభం కానీ నష్టం కానీ కలిగిస్తాయా? హాలు బలవజన బాగా కదలయ్య ఫలం హాలా భారా అయితే మా కొంత భారన్నారు, లేదు కానీ మా పూర్వీకులు ఈ విధంగా చూస్తున్నాం, మేము చూసాము. ఇబ్రాహిం అన్నాడు, మీరు పూజిస్తున్న వాటి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అంతం ఆబావకుములవుతాము పైన మధ్య ఓళ్ళే ఇలా రబ్బలాలమేన్. మీరు కానీ మీ పూర్వీకులైన మీ తాతముత్తలు కానీ ఇవన్నీ నా శత్రువులే, ఆ సకల లోకాల ప్రభు తప్ప. అల్లది కలగని బాబా యాదేన్ వల్లది వాయుతమానే సఫేన్. ఆయన నన్ను సృష్టించాడు కనుక ఆయన నాకు మార్గం చూపిస్తున్నాడు, ఆయన నాకు తినిపించేవాడు త్రాగించేవాడు. వాయిదా మరే చూపేన్ వల్లది మేతనే మాఫేన్. నేను అస్వస్థతకు లోనైనప్పుడు ఆయన నాకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు, ఆయన నన్ను చంపుతాడు, మరి ఆయన నన్ను బ్రతికిస్తాడు. వల్లది ఫిరల్లి కత్తి అతి మధ్యన్. తీర్పు దినాన్ని ఆయన నా తప్పులను క్షమిస్తాడని నేను ఆశిస్తున్నాను. రబ్బీ హబ్లీ సాలిహన్. ఓ ప్రభు, నాకు యుక్తిని ప్రసాదించు, నన్ను సజ్జనుల సరసన చేర్చు. పిల్లాకరీన్. భావితరాల వారిలో కీర్తి చేసిన మిగుల్చి ఉంటూ వాజాలేమి వరదన్నాయన్. అనుగ్రహాలు గల స్వర్గానికి వారసులే వారిలో చేరుతూ వాగుపేర్లి అవే నౌకానమిన దాళ్ళేన్. నా తండ్రిని క్షమించు, నిశ్చయంగా అతని మార్గభ్రష్టులలో చేరాడు. వలాతో తినే యోమలాయన్ భౌమాల్ వల్లబను. అందరూ తిరిగిలో లేపబడే రోజు నన్ను అవమానపడతారు. ఆ రోజు సిరి సంపదలు కానీ సంతానం కానీ దేనికి పనికిరావు. ఇలా మన తల్లా అవి కలిపిన తలీం వాళ్ళు బదులు జన్నదల్ని మొత్తం. నిష్కల్మషమైన మనసుతో అల్లా సన్నిధిలోకి వచ్చినవాడు మాత్రమే ముక్తి పొందుతాడు. ఆ రోజు స్వర్గం దైవభీతి పౌరుల దగ్గరకు తీసుకురాబడుతుంది. వాంగీలాలోమైన మా కొంతం తాగుడు వాంగీలాలోమైన మా కొంతం తాగుతూ. నరక మార్గభూమిల ముందు ప్రత్యక్షపరచబడుతుంది, వారితో ఈ విధంగా అనబడుతుంది, మీరు ఆరాధించేవారు ఆ దైవాలు ఎక్కడున్నారు? మెందువైలా అలి అన్సురు నాకు మావి అంత చెరువును. అల్లాను వదిలి మీరు వారిని పూజించేవారు కదా, వారు మీకు ఏమైనా సాయం చేస్తున్నారు? కొన్ని తమకు తామైనా సాయం చేసుకోగలుగుతున్నారు. అప్పుడు ఆ మార్గభ్రష్టులు బొక్కబోర్లుగా నరకంలో వేయబడతారు. ఇబ్లీసు ధనిక దళమంతా నరకానికి ఆహుతి అవుతుంది. తల్ల ఆయనకు 4 విధాలని వారు నరకములు పరస్పరం పోట్లాడుకుంటారు. ఇలా అంటారు, అల్లాతోడు మేము స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉండేవారు. ఎప్పుడైతే మేము మిమ్మల్ని సకల లోకాల ప్రభువుకు విమానులుగా చేశామో, ఇదిగో మమ్మల్ని మార్గభ్రష్టం చేసింది ఈ అపరాధులే. ఈరోజు మా కొరకు ఏ సిఫారసు చేసేవాడు కానీ ఏ ప్రాణమిత్రుడు కానీ లేడు. అయ్యో, మళ్ళీ ప్రపంచానికి మళ్ళీ వెళ్ళే అవకాశం మాకు దొరికితే మేము తప్పకుండా విశ్వాసులం అవుతాం. ఎన్న విధాలు గల మాకు అనవసరం మామూలు. నిశ్చయంగా ఇందులో సూచన ఉంది, కానీ వారిలో చాలామంది విశ్వసించారు. పైన రపగలవలాది దూర కథ బతుకమ్మను ఆయన ముడిసాలి. నిశ్చయాన్ని ప్రభు మహాశక్తిశాలి దయాశాలి. నువ్వు జాతి వారు కూడా మా ప్రవక్తను అసత్యవాదాన్ని తిరస్కరించాడు. ఇది కాలంలో మా కోమను తప్పని రఘుమరాజు ఉన్నామే.
వారి సోదరుడైన నూహు వారితో ఇలా అన్నాడు, ఏమిటి మీరు అల్లాహకు భయపడారా? నిశ్చయంగా నేను మీ వద్దకు పంపబడిన నమ్మకం దక్క ప్రవక్తను. వత్తకుల్లా వాతిఓన్, మీరు అల్లాహకు భయపడండి, నాకు విధేయత చూపండి. మా తలుకు ఇలా రబ్బిల్ ఆలమీన్, దీనే గాను నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగడం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సకల లోకాల ప్రభుపై ఉంది. వత్తకుల్లా వాతిఓన్ కల్లార్దలోన్, కనుక మీరు కేవలం అల్లాహకు భయపడండి, నేను చెప్పినట్టు వినండి. ఆ జాతి వారు అన్నారు, ఏమిటి, మేము నిన్ను విశ్వసించాలా? నీ వెనుక ఉన్నవారంతా అతమ శ్రేణి జనులే కదా. నువ్వు అన్నాడు, వారం చేసేవారు నాకేం తెలుసు, వారి లెక్కాచారాల బాధ్యత నా ప్రభుపై ఉంది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే ఎంత బాగుండేది. అమానా బిదాయ తెలిమావిన ఇనానా ఇలా నజీరో ముబీన్, నేను మాత్రం విశ్వాసులను నా నుండి దూరం చేసుకోలేను, నేను స్పష్టంగా హెచ్చరించేవాడు మాత్రం. హాలులైలం దంతయ్యా నోహునదకు నన్న మినల్ మర్జూమీన్, నో జాతి జనులు అన్నారు, నువ్వు కనుక ఈ బోధనా కార్యాన్ని మానుకోకపోతే నీపై రాళ్ళు రువ్వవలసి వస్తుంది. హాల రబ్బేనా కోమి గద్దబూన్, నువ్వు ఇలా ప్రార్థించాడు, ఓ నా ప్రభు, నా జాతి వారు నన్ను అసత్యవాది అంటూ ధిక్కరించాడు. పౌతా పైన కనుక నాకు వారికి మధ్య తీర్పు చేయి, నన్ను నాతో పాటు ఉన్న విశ్వాసులను కాపాడు. తర్వాత మేము అతనిని నిండు నౌకలో ఎక్కిన అతని సహచరులను కాపాడాం. ఆ తర్వాత మిగతా వారందరం మేము ముంచి వేశాం. ఇన్న విధాలుగా మాకు అనక్తరు మోమిని, నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉంది, కానీ వారిలో అత్యధికులు విశ్వసించేవారు కాదు. నిశ్చయాన్ని ప్రభు మహాశక్తిశాలి, దయాశీలి. ఆ జాతి వారు కూడా దైవ ప్రవక్తలను అసత్యవాదులుగా చిత్రీకరించారు.